ఆనంద గుడికి వెళ్ళి పంతులు గారిని పరిష్కారం అడుగుతుంది తన కోడలి జాడ కోసం. చాలా కఠినమైన పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందమ్మా అని పంతులు గారు చెప్పగానే, ఏదైనా సరే నా కోడలి కోసం నేను ఎదుర్కొంటాను అని ఆనంద చెప్పగానే ఒక బిందె నుండి ఒక చీటీ తీయమంటాడు పంతులు గారు పరిష్కారం కోసం. ఒక చీటీని తీస్తుంది ఆనంద. అది చూసి పంతులు గారు షాక్ అవుతారు. ఏంటి పంతులు గారు అని అంటూ ఉండగా, నాగమయ్య పుట్టలో ఉన్న వెండి మట్టలని తీసి అమ్మవారి కాళ్ళకి అలంకరించాలి అని పంతులు గారు చెప్పగానే అందరూ షాక్ అవుతారు. కానీ ఆనంద మాత్రం ఏమాత్రం తగ్గకుండా నా కోడలి కోసం నేనేదైనా చేస్తాను అని అనడంతో లీలా, దర్శన్ అందరూ షాక్ అవుతారు. అమ్మా అని అంటూ ఉండగా, ఏర్పాట్లు చేయండి అని అంటుంది ఆనంద కోపంగా. కానీ ఇదే అవకాశంగా తీసుకున్న అనన్య ఓహో అని అనుకుని అప్పటికప్పుడు పాములవాడిని పిలిపించి ఆ పుట్టలోకి పాముని వదిలిపెడుతుంది. అప్పటికే లీలా, దర్శన్ అందరూ, ఆనంద భర్త కూడా ఆ పుట్టలో పాముందంట, నీకు కాటు వేస్తే ఎలా అని అంటూ ఉండగా, నా కోడలి కోసం నేను ఏదైనా చేస్తాను అని ఆనంద బదులిస్తుంది. అనన్య తన ప్లాన్ ప్రకారం పుట్టలోకి పాముని పంపిస్తుంది. అది తెలియక ఆనంద మట్టల కోసం పుట్టలో చేయి పెడుతుంది. అక్కడే పాము కూడా ఉంటుంది. ఇక నాగమయ్యని తలుచుకొని ఆ మట్టలని వెతుకుతూ ఉంటుంది ఆనంద చేయికి పాము కాటు వేస్తుందా? ఆనంద ప్రమాదంలో ఉంటే శరణ్య వస్తుందా? శరణ్య జాడ ఆనందకి తెలుస్తుందా? రోహిత్ అప్పు విషయం, శరణ్య తప్పు లేదన్న విషయం బయటపడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్